ప్రభునందు ప్రియులైన ఆత్మీయులకి దేవుని బిడ్డలకి పేరు పేరున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని వారలరా, శ్రమలలో ఆనందము సంతోషము అనేటువంటి అంశములోని మొదటి భాగమును మనము ధ్యానించి ఉంటున్నాం. యేసు ప్రభుల వారు తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై నిందలను అవమానాలను నిర్లక్ష్యము చేసి సిలువను భరించి ముందుకు సాగాడని మనం ఎరిగి ఉంటున్నాం. అలాగే మన ముందు లేదా మన కోసము సిద్ధపరచబడినటువంటి బహుమానమునందు దృష్టి కలిగి ఉంటే, ఆ బహుమానముతో పోల్చుకుంటే ఇప్పటి కాలపు శ్రమలే కావని ఎరిగి ఉంటున్నాం. శ్రమపడి తిరిగి లేచినటువంటి యేసు ప్రభుల వారు పరలోకమునకు ఆరోహణమైపోయినటువంటి తరుణములో శ్రమపడినప్పుడు దుఃఖించినటువంటి శిష్యులు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే ఆనందించి యెరూషలేమునకు వెళ్ళారు. నా నామము నిమిత్తము, సువార్త నిమిత్తము మీరు నిందించబడినప్పుడు, ప్రజల చేత ద్వేషించబడినప్పుడు మీరు ధన్యులు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరగండి అని ప్రభుల వారు చెప్పినటువంటి మాటలను మదిలో పెట్టుకున్నారు. అలా విన్నటువంటి వాటిని, చూసినటువంటి వాటిని, అనుభవించినటువంటి వాటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక మానసిక స్థితిలోనికి ఎదిగినటువంటి అపోస్తలులు వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి తరుణములో వారిని బంధించి, అవమానపరిచి, తిట్టి, కొట్టి, భయపెట్టి పంపించినప్పుడు మనము క్రీస్తు నిమిత్తము ఈ నిందను అనుభవించగలిగేటువంటి భాగ్యము మనకు దొరికింది అని చెప్పి వారు సంతోషిస్తూ వెళ్ళటము జరిగింది. ప్రియులరా, ఈ రకంగా అనేకమైనటువంటి అనుభవాలు కలిగి ఉన్నటువంటి వారు ప్రవక్తలు పడినటువంటి శ్రమలు, ప్రభువు పడినటువంటి శ్రమ, ఎదుగో మేము అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలను బట్టి క్రైస్తవులైనటువంటి మీకు అగ్ని వంటి మహాశ్రమ వచ్చినప్పుడు ఏదో వింత జరిగిపోతున్నది, ఏం జరుగుతున్నది అనేటువంటి ఆశ్చర్యం కానీ ఆందోళన కానీ మీరు పడకండి. ఎవరైతే ఈ శ్రమల ద్వారా, నిందల ద్వారా, అవమానముల ద్వారా దుఃఖపడతారో, బాధపడతారో వారందరికీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము ఎల్లప్పుడూ మీకు ఉంటుంది గనక దాని యందు మీరు ఆపేక్ష కలిగి నడవండి అని చెప్పి పేతురు గారు తన పత్రికల ద్వారా అనేక రకాలైనటువంటి సందేశాలను ఇవ్వటము జరిగింది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సర్వసాధారణంగా కష్టాలు అందరికీ వస్తాయి. అయితే ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ దుఃఖాలు మనం తప్పు చేసినందుకో, లేదా ఒక దొంగతనం చేసినందుకో,
ఒక అబద్ధము మాట్లాడినందుకో ఇంకేదైనా నేరాన్ని బట్టో శిక్ష అనేది వస్తే అది సర్వసాధారణం, అది అందరికీ వస్తుంది. అయితే క్రైస్తవుడైనటువంటి వాడు అలాంటి శ్రమలను గనక అనుభవించాల్సి వస్తే అది చాలా అవమానకరమైనటువంటి విషయం. అలాంటి శ్రమలు మనకు రాకూడదు. వస్తే గిస్తే మనకు ఎలాంటి శ్రమలు రావాలి అంటే, ఒక మంచి కోసం పాటుపడుతున్నప్పుడు, ఒక నీతి నిజాయితీలతో బ్రతకటానికి కృషి చేస్తున్నప్పుడు, ఒక సత్యమును పంచుతున్నప్పుడు, 10 మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో వచ్చేటువంటి నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, అపహాస్యాలు కావచ్చు, లేదంటే పలు విధములైనటువంటి తిట్టుడు, కొట్టుడు, చంపడం కావచ్చు. ఇలాంటి శ్రమలు వస్తే ఆ శ్రమల యందు మనము ఆనందించాలి. ఎందుకంటే ధన్యులమవుతాం, మహిమపరచబడతాం, పలు విధములైనటువంటి ఆశీర్వాదములతో మనము నింపబడతాం. కాబట్టి మంచి కోసము పాటుపడినప్పుడు వచ్చేటువంటి నిందలు, అవమానాలు, శ్రమలను బట్టి సంతోషించాలి. చెడు చేసి శ్రమలు అనుభవిస్తే సిగ్గుపడాలి, బాధపడాలి. ఈ వ్యత్యాసం మనకు తెలియాలి, ఈ క్లారిటీ మనకి ఉండాలి. ఇకపోతే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా తప్పులు చేసేటువంటి సందర్భంలో వచ్చేటువంటి శిక్షలు అందరికీ సాధారణము, సమానము. కానీ మంచి చేసేటువంటి వారికి లేదా నీతిమంతులైనటువంటి వారికి వచ్చేటువంటి శిక్ష లేదా బాధ, ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, క్రైస్తవుడైనందుకు శ్రమ పడవలసి వచ్చినప్పుడు, అంటే క్రైస్తవుడైనందుకు డెఫినెట్గా మనం రాసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శ్రమ అనుభవించవలసి ఉంటుంది. క్రైస్తవుడైతే ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది క్రొత్తగా వచ్చేటువంటి వారికి నచ్చనటువంటి మాట. క్రొత్తగా ఏంటి, ఆల్రెడీ సోకాల్డ్ డినామినేషన్లో ఉన్నటువంటి తలనెరిసినటువంటి వారికి కూడా నచ్చనటువంటి మాట. క్రైస్తవుడంటేనే శ్రమను తీసుకునేటువంటి వాడు, బాధను, నిందను తీసుకునేటువంటి వాడు. అందుకే ఆయన ఏమన్నాడు, యేసయ్య తీసుకున్నాడు కదా, నిర్లక్ష్య పెట్టి అని అంటాడు. ఏంటి, ఈ అవమానాలని, నిందలని నిర్లక్ష్య పెట్టి. అలాగే నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించవలెను. సిలువ అంటే ఏంటి, శ్రమే కదా. అంటే నన్ను వెంబడించాలి అనుకుంటే శ్రమను మీద పెట్టుకొని రావాలి అని అంటుండే ఆయన. ముందే బుక్ చేసుకోవాలి మీరు. శ్రమను అనుభవిస్తూ రావాలి. ఇక సద్భక్తితో బ్రతకనుద్దేశించేటువంటి వానికి ఏ భక్తి, సద్భక్తి. సద్భక్తి అంటే మంచి భక్తి. ఈ మంచి భక్తి కాకపోతే ఇంకేం భక్తి ఉంటుంది ఏమండి? కానీ భక్తి ముసుగులో చెడ్డ భక్తి కలిగి ఉండేటువంటి వారు కూడా ఉంటారు. అంటే వేషధారులు అనుకోవచ్చు, ఏమండి, నటించేటువంటి వారు, రకరకాలైనటువంటి వారు ఉంటారు. వాళ్ళకేం బాధ లేదండి, ఎప్పటికప్పుడుగా ఎస్కేపింగ్ ఉంటుంది. ఏమండి, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఊసరవెల్లిలా రంగులు మార్చేటువంటి వారు ఉంటారు. ప్రసంగాలు మారుతాయి, ప్రార్థనలు మారుతాయి, పాటలు మారుతాయి, మాటలు మారుతాయి, ప్రవర్తనలు మారుతాయి.
అన్ని పరిస్థితుల్లో ఏకరీతిగా ఉండరు. కానీ దురదృష్టం ఏంటంటే ఇలా మార్చుకునేటువంటి వారే ప్రజలకి మంచివారుగా కనబడుతున్నారు. ఏ పరిస్థితుల్లోనైనా ఏకరీతిగా ఉండేటువంటి వారంటే వారు కఠినమైనటువంటి వారు, వారు సూటిగా హర్ట్ చేసేటువంటి విధంగా మాట్లాడేటువంటి వారు అని రకరకాలైనటువంటి వారి యొక్క అభిప్రాయాలని పంచేటువంటి వారుగా మనకు కనబడుతుంటారు. బట్ బైబిల్ చెప్తున్నటువంటి మాట, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ, అందరా కొందరా? సద్భక్తితో బ్రతకనుద్దేశించేటువంటి వారికి. ఇప్పుడు ఈ తమ్మునికి ఈరోజు ఇంత కష్టంగా ఉన్నది అంటే గల కారణం ఏంటి కదా? ఈ సంఘంలో ఉన్నటువంటి మనం అందరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో బాధపడుచున్నాము అనంటే కారణం ఏంటి? అందరిలా మనం ఉంటే ఆ పరిస్థితి మనకేం ఉండదు. అదే చెప్పాను కదా, తప్పించుకోవచ్చు కదా. అలా కాదు, ఒక స్టాండ్ తీసుకున్నాం, ఒక కమిట్మెంట్ తీసుకున్నాం, దానికి కట్టుబడి ఉండాలి అని అన్నప్పుడే వీటన్నిటిని మనం స్వీకరించాల్సి ఉంటుంది, వీటన్నిటిని మనం ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఎప్పుడైనా కూడా మంచి చేయాలనుకుంటే ఇన్ని ఆటంకాలు కదా, మంచిగా బ్రతకాలనుకుంటేనే ఇన్ని శ్రమలు కదా, మనకే ఇన్ని వస్తున్నాయి కదా అని మనిషిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వచ్చినప్పుడే మనము ధన్యులము అని భావించి ఏం చేయాలట? గంతులేయాలట. గంతులేస్తూ సంతోషించాలి. అపోస్తలులు అదే చేశారు. అంటే ఎన్ని మాటలు వస్తే అన్ని స్టెప్పులు వేయాలి. ఏమంటే ఎన్ని దుర్మార్గపు మాటలు మన వైపు వస్తూ ఉంటే అంత పరలోక ధనము పెరుగుతూ ఉంటుందట. ఇంకొకటను 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 ఇంకొకటి అయితే ఇంత పర్సంటేజ్ పెరుగుతుంది, ఇంకా 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 అని చెప్పి మనం అంటే స్వాగతించాలి అని అంటున్నాడు. పిల్లరా, అది నిజం. కొంచెం అనుభవంలో ముందుకు సాగటం అనేటువంటిది కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఎవరికైతే ఆ మెచ్యూరిటీ ఉంటుందో, ఈ వాక్య సత్య అనుభవం ఉంటుందో, అవగాహన ఉంటుందో, విశ్వాసం ఉంటుందో, వారు మానసికంగా సిద్ధపడి ఉండగలరు, వారు స్వాగతించగలరు, వారు అనుభవించటానికి ఎదురొడ్డగలరు. గనక సద్భక్తితో బ్రతకనుద్దేశించేటువంటి వానికి హింస పొందుదురు. అంటే బ్రతకనుద్దేశించేటువంటి వారందరూ హింసను పొందుదురు అని అన్నాడు. ఓకే, యేసు ప్రభుల వారు ఎవరిని క్షమించాడు? పాపులను. పాపులనా పరిశుద్ధులనా? పాపులను క్షమించాడు. యేసు ప్రభుల వారు ఎవరికి స్వస్థత చేశాడు? పాపులకి, పరిశుద్ధులకి చేశాడు, పాపులకి కూడా చేశాడు. అవునా? అవును. యేసు ప్రభుల వారు ఎవరిని క్షమించాడు? పాపులని క్షమించాడు. అవునా? ఓకే. యేసు ప్రభుల వారే కాదు, అపోస్తలులు కూడా పాపుల కోసం ప్రార్థనలు చేశారు,
పాపుల కోసం సువార్త ప్రకటించారు, పాపులకి స్వస్థత కూడా చేశారు. అవునా? స్వస్థత చేశారు. అయితే పౌలు లాంటి భక్తుడికి అనారోగ్యం వాటిల్లినప్పుడు తన కోసం తాను ప్రార్థన చేసుకున్నా కూడా ఆ ప్రార్థన చెల్లలేదు. అంటే ఇప్పుడు గురిపెట్టినట్టుగా దేవుడు పౌలు ఎవరి కోసమైతే అడిగాడో వారందరికీ స్వస్థనిచ్చి తన కోసం తాను అడుక్కుంటే నేను చెయ్యను రా అన్నాడు. అదేంటి ప్రభువా నాకెందుకు చేయమంట? నేను చెయ్యను రా ప్రభువా, నాకు బాధేస్తున్నది, నేను బలహీనంగా ఉన్నాను, ముళ్ళు పొడుచుకున్నట్టుగా పొడుచుకుంటున్నది నాకు సమస్య అన్నప్పుడు నేను చెయ్యను రా అన్నాడు. అలా ముమ్మార్లు అడిగాడు. ముమ్మారు అడిగితే చివరికి చెప్పింది, నేను నీకు స్వస్థత చేయను, కానీ ఒక మాట ఇస్తున్నాను, నా కృప నీకు తోడుగా ఉంటుంది. కాస్త టైం తీసుకున్నాడో వెంటనే రెస్పాండ్ అయ్యిండో తెలియదు, కానీ అలాగైతే నాకు స్వస్థత లేకపోయినా పర్వాలేదు, కానీ నీ కృప నాకు తోడుగా ఉంటే అదే చాలయ్యా అని అన్నాడు. అంటే నిజంగా ఇది ఎంత ఆలోచిస్తే, ఎంత మెచ్యూర్డ్గా ఉంటే ఆ మాట అనగలరు. అప్పుడు శారీరకంగా బలహీనంగా ఉన్నాడు ఆయన, పైగా అందరూ అతన్ని ఎక్కిరిస్తున్నారు కూడా. ఇతడు పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు, చూడడానికేమో ఇట్టిట్టున్నాడు పురిపిరి, మాట్లాడితేనేమో గనగనాన్ని మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంచెం అంటే వ్యంగ్యం అనమాట, ఎక్కిరించారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని కృప నాకు తోడై ఉంటుంది అనంటే, నేను ఈ బలహీనతల యందే సంతోషించేదను అని అన్నాడు. నాకు ఈ బలహీనత ఉండాలి, నేను ఈ బలహీనతలో ఉన్నంతకాలం దేవుని కృప నాకు తోడుగా ఉంటుంది, దేవుని కృప నాకు తోడుగా ఉన్నంతసేపు నేను బలవంతుడనుగానే ఉంటాను. చూడటానికి బలహీనుడనుగా కనబడతాను, కానీ ఎప్పుడు బలహీనుడనో, ఎక్కడ బలహీనుడనో అప్పుడే అక్కడ నేను బలవంతుడను అని అన్నాడు. నిజంగా ఇది చాలా సర్ప్రైజ్ చేసేటువంటి విషయం. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి ప్రసంగాలు చేసినప్పుడు వాళ్ళు ఒక నిమిషం ఆ ఎక్స్పీరియన్స్లోనికి వెళ్ళొస్తే కానీ బాగా కనెక్ట్ అవుతుంది అని. దేవా, ఇలాంటి వెసులుబాటు కొంచెం వస్తాయి, ఇలాంటి థియరీతో పాటు కొంచెం ప్రాక్టికల్స్ కూడా వెంటనే ఇలా పాఠం చెప్పాలి, అలా అనుభవిస్తూ రావాలి, ఇలా ఉంటే బాగా మాకు అదవుతుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఏమండి, ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే నీ బలహీనతల యందు నా కృప నీకు తోడుగా ఉంటుంది అని అన్నాడో, ఇక నాకు ఇంకా బలహీనం కావాలి, ఇంకా బలహీనం కావాలన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఆ మాటలు మనం చూసినట్టయితే కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అంటే కొన్ని మాటలు ప్రసంగాల్లో చెప్పాలంటే చెప్పడానికి పెద్ద అదేం కాదు, కానీ ఎవరిని ఉద్దేశించి అయితే చెప్తున్నామో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నేను తగ్గిస్తున్నాను. అంటే ఇది చాలా విచారకరంగా ఉంటుంది. ఎంత మంచితనంతో వెళ్ళాలి అని అనుకుంటే అంత చులకనగా ఎదుటోళ్ళకి మనం కనబడుతూ ఉంటాం, అంత పలచనగా మనం కనబడుతూ ఉంటాం, అంత చేతగా అన్నటువంటి వారుగా కనబడుతాం, అంత దద్దమ్మలముగా కనబడుతూ ఉంటాం. వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడలేమా ఏంటి? వాళ్ళు చేసినట్టుగా మనకు చేయటం చేతగాకనా ఏంటి? సంఘం ఏమైతే నాకేంటి అనేటువంటి పట్టింపు లేనటువంటి వారంగా ఉంటే, అన్నీ
చెడి తెగించేసినటువంటి వారంగా ఉంటే, కొన్ని సామెతలు ఉంటాయి అడ్డగోలుగా, అలా గనక మనం ఉంటే ఎంతవరకైనా పోవచ్చు. సంఘము, సమాజము, కుటుంబము ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అని అన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి బీభత్సకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించవచ్చు. అది పెద్ద విషయమేమీ కాదు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అనుకోవచ్చు, చూసుకుందాం అనుకుంటే చూసుకుందాం అనుకోవచ్చు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, గాయానికి ఖాయం, ఏదైనా చేయొచ్చు. చివరికి తలుపులు మూసేసి గదిలో పిల్లిని కొడుతున్నట, పిల్లి కూడా ఏం చేస్తుందట కదా. అఫ్కోర్స్, అంటే పిల్లే అంతగా చేయగలిగినప్పుడు నిజంగా పులి అయితే ఇంకెంత అవుతుంది కదా. చేయలేక కాదు, చేతకాక కాదు, చేయజాలక. చేతకాకపోవటానికి జాలకపోవటానికి చాలా తేడా ఉంటుంది. అబద్ధమాడనేరని దేవుడు అని ఉంటుంది. అంటే నిజంగా ఆయన అబద్ధం ఆడాలనుకుంటే ఆయనకి పెద్ద విషయమా? ఆయన వ్యక్తిత్వం కాదది, ఆయన మనస్సు ఒప్పదు. కాబట్టి అది అందులో అతడు చేతగానటువంటి వాడుగా కనబడుతూ ఉంటాడు. చూసావా, ఈ విషయంలో దేవుడు చేతగానోడు అని నువ్వు సంకలకి తీసుకున్నావు అనుకో, నీ అంత తెలివి మాలిన వాడు, నీ అంత భ్రష్టుడు, దరిద్రుడు మరొకరు ఉండడు అని తన అర్థం. అందుకే కదా వీళ్ళు అలా మాట్లాడుతున్నాడు. నీ యెహోవా ఏం చేస్తాన్రా, నీ బైబిల్ దేవుడు ఏం చేస్తాన్రా, మీ యేసుక్రీస్తు ఏం చేస్తాన్రా, నోటికి ఎంత వస్తే అంత బూతులు మాట్లాడుతున్నారు. వెంటనే నోరు పడేయలేడా ఆయన? నాలుగును మందపరచలేడా? నరాల బలహీనత తీసుకురాలేడా? మాట్లాడని, ఎవడెన్ని మాట్లాడుతాడో అన్ని మాట్లాడని, ఎవడెన్ని తప్పులు చేస్తారో అన్ని చేయనీయండి. పరిశుద్ధులుగా నీతిమంతులుగా బ్రతికేటువంటి వారిని నీతిమంతులుగానే బ్రతకనివ్వండి. పాపులుగా చెడ్డవారిగా బ్రతకదలుచుకున్నటువంటి వారిని చెడ్డగానే బ్రతకనివ్వండి. ఎవరిని ఏమీ అనకండి. నేను వచ్చినప్పుడు వారి వారి ఫలము వారికి ఇచ్చేదను. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? చేయనీయండి, చూస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. నీ వరకు వచ్చినప్పుడు నువ్వు నడవలసినటువంటి విధానంలో నడు, మాట్లాడవలసినటువంటి విధానంలో మాట్లాడు, చేయవలసినటువంటి విధానంలో చెయ్యి, చెప్పాల్సినటువంటి విధానంలో చెప్పుకుంటూ వెళ్ళు. ఇలా వెళుతున్నప్పుడు మరి మనిషి మాట అంటున్నారు కదా, అనని లేదు, మాట్లాడాలి, మాట్లాడదాము, కూర్చుందాము, తేల్చుకుందాము అని సామరస్యంగా, ఒక మర్యాదపూర్వకంగా, ఒక సమాధానపూర్వకంగా, ఒక లెక్కాపత్రంతో కూర్చోగలిగితే మాట్లాడడానికి సిద్ధం. ఇప్పుడు తీతికైనా తిమోతికైనా చెప్పింది అదే కదా. వాక్యంతో బుద్ధి చెప్పు, వాక్యముతో ఖండించు, వాక్యంతో ఎదిరించు. అయితే వారి యొక్క ఆ డిస్కషన్లు, వారి యొక్క చర్చ, అది పద్ధతి తప్పితే ఆ చర్చ కాస్త మేలు చేయటానికి కాకుండా అది కీడునకు దారి తీసేటువంటిదిగా ఉంటే ఏం చేయమన్నాడు? ఆ చర్చని విరమించండి అని అన్నాడు. అది మరో తప్పునకు దారి తీసేదిగా మీకు కనబడుచున్నప్పుడు వెంటనే ఆ చర్చ నుండి పక్కకు తొలుగు. ఇలాంటి చర్చలు నేను చేయను అని చెప్పి
పక్కకు జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు ఎన్నో చెప్పడం జరిగింది. పౌలు గారు అనుభవించేటువంటి చోట అనుభవిస్తూ వచ్చాడు, ఖండించేటువంటి చోట ఖండిస్తూ వచ్చాడు. అది ఎప్పుడైతే ప్రభువుల వారు తనకి ఈ మాటలు సెలవిచ్చి ఉంటున్నారో దాన్ని బట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. తర్వాత గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ అండ్ ఒకటి బలహీనత, అది శారీరక బలహీనత కావచ్చు, మాటకు మాట అనలేనటువంటి బలహీనత కావచ్చు, దెబ్బకు దెబ్బ కొట్టలేనటువంటి బలహీనత కావచ్చు. ఇవన్నీ సాధారణంగా ఈ లోకంలో చూసేటువంటి వారికి ఎలా కనబడుతుందంటే బలహీనంగానే కనబడుతుంది. నువ్వు అంత చేత కాకుంటున్నావురా అని అంటూ ఉంటారు, అవునా? అయితే ఈ రకరకాలైనటువంటి బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ఎందుకంటే ఇక్కడే దేవుని కృప నాతో ఉంటుంది. బలహీనతలో ఉంటే దేవుని కృప నాతో ఉంటుంది. బలహీనత అనంటే పాపం చేసే బలహీనత కాదు. పాపం చేయటం కూడా ఒక బలహీనతే. ఆ బలహీనతలో కాదు. ఒకవేళ ఆ విషయంలో మనం కొంచెం ఆగి ఆలోచిస్తే, నువ్వు పాపం చేశావు, అయితే పాపులను రక్షించుటకు ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు అంటే ఆ పాపుల విషయంలో కృప ఉన్నట్టే కదా. ఆ పాపులను పరిశుద్ధపరిచిన తర్వాత మరలా అలాంటి కృప ఉండదు. ఈ తేడాను గమనించాలి. పాపుల కోసం ప్రభు వచ్చాడు, పాపులను ప్రేమించాడు, కరుణించాడు అని ఇలాంటి డైలాగులన్నీ ఇక ఇప్పుడు పౌలు గారు నేను బలహీనతలో ఉన్నంతసేపు దేవుని కృప నాకు ఉంటుంది అంటే బలహీనతే నేను కోరుకుంటాను, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అనుకున్నట్టుగా నేను పాపంతో ఉన్నంతసేపు దేవుని ప్రేమ నా పట్ల ఉంటుంది, దేవుని కరుణ నా పట్ల ఉంటుంది, క్షమ నా పట్ల ఉంటుంది, కనుక నేను పాపంలోనే ఉంటాను అని అక్కడ అప్లై చేసుకోకూడదు. అది దాని సందర్భం వేరు. ఇక్కడ బలహీనత అనంటే శారీరక బలహీనత కావచ్చు, ఇదిగో మాటకు మాట అనలేనటువంటి బలహీనత కావచ్చు, దెబ్బకు దెబ్బ కొట్టలేనటువంటి బలహీనత కావచ్చు. ఈ బలహీనతల యందే అనంటూ ఎవరైనా నన్ను నిందించారా దాన్ని స్వీకరిస్తాను, ఇబ్బందులు పెడతారా అనుభవిస్తాను, హింసిస్తారా అయినా అనుభవిస్తాను, ఉపద్రవములు కొందరైతే ఒకసారి వాడిని చంపేంత వరకు మేము అన్నం ముట్టుకోము అని అన్నారట. అది ఉపద్రవం కదా. ఇక ఆయన చెప్పుకున్న పెద్ద లిస్ట్ ఉంది కదా. ఇప్పుడు ఆయన ఇటలీకి వెళ్తున్నప్పుడు సముద్రంలో వచ్చినటువంటి బాధలేంటి, ఓడ పగులు 3 రోజులు సముద్రంలో ఉండటం ఏంటి, దొంగలేంటి, స్వజనుల వలనైన ఆపదలేంటి, అన్యజనుల వలనైన ఆపదలేంటి, ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారులు తినటం ఏంటి, ఉపవాసాలు ఇవి ఉండాలని ఉన్నాయా? తిండి దొరకలేదు ఆయనకి. ఎవరికి? క్రైస్తవ ప్రభంజనము సృష్టించినటువంటి దైవజనుడికి తిండి దొరకలేదు. నిద్రపోయేటువంటి వెసులుబాటు లేదు. ఆయన అన్నాడు యేసయ్య, పక్షులకు గూళ్ళున్నాయి, ఇంకా నక్కలకు బొరియలున్నవి, మనిషి కుమారునికి తలవాల్చుకోవటానికి చోటు. ఆయనకు చోటు దొరకలేదు, ఈయనకు నిద్ర పట్టలేదు. ఏమండి? అన్ని రకాలైన శ్రమలు అనుభవించాడు. ఇప్పుడు ఇది తెలవకుండా అనుభవించడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఇవి తెలిసిన తర్వాత అనుభవిస్తూ ఉంటే ఇంకొకటి వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అంటే మైండ్ సెట్ మీదనే ఉంటుంది. అది మానసిక దృక్పథం మీద ఉంటుంది. ఆ మానసిక దృక్పథం అనేటువంటిది ఎప్పుడు డెవలప్ అవుతుందంటే విషయ పరిజ్ఞానంను బట్టి, అవగాహనను బట్టి అది పాజిటివా నెగిటివా అనేటువంటి విధంగా డెవలప్ అవుతూ ఉంటుంది.
కనుక ఇది తెలిసింది కాబట్టి ఈయన స్వాగతించాడు. స్వాగతించి అవి అనుభవించిన కొలది సంతోషించాడు. పేతురు ఏం చేశాడు? యోహాను ఏం చేశాడు? గంతులేస్తూ సంతోషిస్తూ వెళ్ళిపోయిరి. ఈయనేం చేస్తున్నాడు? సంతోషించుచున్నాను. మరి మనం ఏం చేస్తున్నాం? అంటే మనకు బాధే. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇలా చెప్పుకోవటం చాలా ఈజీ. క్షణమాత్రం నీకు దుఃఖం కలిగినా మళ్ళీ నువ్వేం చేసుకోగలగాలి? తమాయించుకోగలగాలి. మళ్ళీ అన్నీ ఈ సందర్భాలన్నీ మెమొరీ తెచ్చుకొని ఓకే, ఏదో ఎమోషన్లో అలా అయిపోయాను, బట్ అంత అవ్వాల్సిన అవసరం లేదని మనకు మనమే నిగ్రహం తెచ్చుకోవాలి, తమాయించుకోవాలి. ఓకే, మరలా ఊతం తెచ్చుకొని ముందుకు సాగించుకోవాలి. ఆ వాక్యము ఉంటే మన ప్రయత్నం మనం చేస్తాం. ఆటోమేటిక్గా మనం అందుకోసం కృషి చేస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు కూడా తప్పకుండా మనకి సహాయము చేస్తాడు. ఆ రకంగా మనం ఉండాలి. లేకపోతే పరలోకం వెళ్ళినటువంటి వాడు ఎంతకాలం ఉండబోతున్నాడు? అనంతము అని అంటాడు. ఎగ్జాక్ట్ వర్డ్ అది. కలకాలం అంటే చాలా కాలం అని దాని అర్థం. అనంతము అని అంటే ఇక చెప్పలేము, అది డెడ్ లైన్ లేదు దానికి, సాగుతూనే ఉంటుంది. 100 అందామా, 1000 అందామా, 1,00,000 అందామా, 1,00,00,000 అందామా, బిలియన్ అందామా, ఏమందామా అనే దానికి ఉండదు. లెక్కలు లేవు వాటికి. అసలు ఇక లెక్క పెట్టడమే అనవసరం. ఓకే, మనిషి బ్రతికెంత కాలం? అఫ్కోర్స్ దేవుడు గీసిన గీత 100, అంటే అందరి విషయంలో కాదు, మామూలుగా మనుషులకి మ్యాక్సిమం కొంతమందికి 120 వరకు అవకాశం ఉంది. 120 ఏళ్ళు బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు, బట్ రేర్. 100 బ్రతికితే గ్రేట్. 90 బ్రతికినా కూడా ఓకే, బాగానే బతికాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? మనిషి యొక్క సగటు 60 సంవత్సరాలకి పడిపోయింది. ఓకే, 70-80 ఏళ్ళు బ్రతికినా కూడా ఏడ్చేది ఏమి లేదు. ఇక ఏడ్చేది ఏమి లేదు, వాళ్ళు ఇలా పోవటమే బెటరు అనే పరిస్థితి వచ్చేసింది. చేయించుకోవటం ఏదో పెద్ద నస, వాళ్ళు బాధపడటం, చేసిన వాళ్ళు బాధపడటం అన్నంతవరకు వచ్చేసింది. అంటే ఇప్పుడు మనిషి యొక్క ఆయుష్ కాలము ఎంత? మోషే గారి మాటలు చెప్పాలంటే బెత్తడంత, దావీదు గారి మాటలు చెప్పాలంటే బెత్తడంత. మోషే గారేమో అల్పకాలం అంటాడు, దావీదు గారేమో బెత్తడంత అని అంటాడు. బెత్తడు. అనంతమైన దూరానికి బెత్తడికి ఎంత వ్యత్యాసం? పోలిక లేదు. కానీ అనంతమైన ఆనందం నీకు ఎక్కువ అనుభూతినిస్తుందా? ఈ బెత్తడైన శ్రమ నీకు ఎక్కువ ఫీలింగ్ తీసుకొస్తుందా? అది అనుభవించినాక ఇది ఏమనిపించేది మామూలుగానైతే. కానీ ఇప్పుడు గోదావరి నది, ఈ భూమి ఆరిన నేలతో ఆలోచించుకుంటే గోదావరి నది వైశాల్యం ఎంత? చాలా చిన్నది కదా. కానీ దాటాలంటే గోదావరి ఈదుడంటే ఇగో ఈ డిఫరెన్స్ ఉంటూ ఉంటుందన్నమాట. బెత్తడంతే ఈ జీవితం, కానీ ఈ బెత్తెడులో వచ్చేటువంటి కష్టాలు పుట్టెడు. ఈ పుట్టెడు కష్టాలు మళ్ళీ అవి ఎట్లొస్తాయి ఏం కథ అనేటువంటిది ఊహించనటువంటి విధానంలో వస్తాయి, ఊహించని సమయంలో వస్తూ ఉంటాయి. అవి ఎవరితో వస్తాయి? ఎవరితోనైనా రావచ్చు. ముఖ్యంగా నావారనబడుచున్నటువంటి వారితో వస్తే ఇంకా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అయితే ఎక్కువ మనల్ని చలింప చేయాలి, ఎక్కువ మనల్ని డిస్టర్బ్ చేయాలి, ఎక్కువ మనల్ని ఈ వీటితోటైనా విరక్తి చెంది దేవుని దూరం కావాలంటే ఏదైతే మనకు ఎక్కువ నొప్పి కలిగిస్తూ ఉంటుందో వాటినే సాతాను
కుదిరింపజేస్తుంది. ఇప్పుడు యేసయ్యకి ఏమనిపించింది అనేటువంటిది మనం అంత అనాలిసిస్ చేయటం అనవసరం. కానీ ఆయన శిష్యుడైనటువంటి వారిలో ఒకడైనటువంటి, అందులో 12 మందిలో ఒకడైనటువంటి ఆ ఇస్కరియోతు యూదానే మరణమునకు అప్పగించాడు, అందున 30 వెండి నాణెములకు అప్పగించాడు అని అన్నప్పుడు మనకేమనిపిస్తున్నదండి? చాలా దారుణాది దారుణంగా అనిపిస్తూ ఉంటుంది, ఎంత ఘోరం అనిపిస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు, సహవాసులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, వీళ్ళు మన దృష్టిలో చాలా మంచి వాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ద్వారానే మనకు చిక్కులు వచ్చినప్పుడు, వాళ్ళ ద్వారానే మనకు సమస్యలు వచ్చినప్పుడు, వాళ్ళ ద్వారానే మనకు దుఃఖకరమైనటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఆ పరిస్థితి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ పౌలు గారు ఏమన్నారు? స్వజనుల వలననైనా, అంటే ఎవరు? అన్ని రోజులు పరిసయ్యులలో ఒకటిగా ఉన్నాడు కదా. పరిసయ్యులలో ఒకటిగా ఉండి ఆ జాబ్ చేస్తున్నప్పుడు పరిసయ్యులందరూ ఆయనకు ఎవరు? బాగా చుట్టపోలే కదా. ఇప్పుడు మళ్ళీ ఆయనను చంప చూసిన వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా. ఈ కుటుంబ సభ్యుల ఊసేలేదు అక్కడ, వీళ్ళే కుటుంబం అనుకున్నాడు కదా. వాళ్ళ ద్వారానే సమస్యలు వచ్చాయి. అలాగే యేసయ్యను ఎదిరించినటువంటి వారెవరు? యేసయ్యను చేర్చుకోనటువంటి వారెవరు? యేసయ్యను వెలివేసినటువంటి వారెవరు? కుటుంబ సభ్యులు వెలివేశారు. అదెంత ఇప్పుడు అదే అంటున్నాను నేను, ఆయన ఏమనుకున్నాడు అనేటువంటిది అంత అనవసరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన జయశాలి, ఆయన సర్వజ్ఞాని, ఆయన ఏదో ఒకటి అనుకుంటాడు డెఫినెట్గా. బట్ అది కాదు, మనం ఇప్పుడు పక్క నుండి చూస్తున్నాం, మనం పక్క నుండి ఎరుగుచున్నాం. అది మనకు చాలా బాధేస్తుంది. ఇప్పుడు ఎసొంటోండి అన్న కానివ్వండి, రాక అన్న ఇంటికి వచ్చిండి అన్నప్పుడు తమ్ముల స్పందన ఎలా ఉండాలనుకుంటాం మనం? అరే అన్న ఎట్లదన్న, అన్న వాతావరణం బయట ఎట్లది అన్న, మళ్ళీ ఏమైనా ఇబ్బందులు పెట్టిల్లా? కాకపోతే వాళ్ళ దృష్టిలో అంతగా ఏమైనా అనిపిస్తే ఎందుకు వచ్చిన గొడవ అన్న, సబ్డేకి ఇంటికాడ ఉండు, వాళ్ళతోటి వాళ్ళు అర్థం చేసుకుంటే సరే కానీ వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు నువ్వెందుకు అంత అదైతావు? మామూలుగా నన్న అనాలి. నువ్వు అంత గొప్పోడివి అయితే నువ్వు ఇంటికి ఎందుకు రావాలి? నీ మాటలు నీ కార్యాలు అక్కడ చూపెట్టుకో కదా. వాళ్ళు వెలివేశారు, స్వకీయులు చేర్చుకొనలేదు. ఇవన్నీ ఫేస్ చేసేటప్పుడు ఆ బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటి బాధలు వాళ్ళు అనుభవించారు. అయితే ఈ బాధలన్నీ కూడా యేసుప్రభుల వారికైనా, పేతురుకైనా, యోహానుకైనా, పౌలుకైనా, ఇంకా ఎన్నో బాధలను అనుభవించిన భక్తులు చాలామంది ఉన్నారు కదా, స్టెఫెన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఎలా అనిపించాయటానంటే మళ్ళీ పౌలు గారే చెప్తున్నారు ఇదే పుస్తకంలో 4వ అధ్యాయం 16వ వచనం. కావున ఎందుకు? ఇందాక మనం చెప్పుకున్న వాటన్నింటి వచ్చినందుకు మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినము నూతనపరచబడుచున్నాడు. తిండి లేకపోతే, నిద్ర లేకపోతే బాహ్య పురుషుడు కృషిస్తాడు ఇంకా. కానీ అవన్నీ అనుభవించిన కొలది మాకు ఇంకా ఉత్సాహం ఎక్కువ వస్తున్నది అంటున్నాడు ఆయన. అంటే పరిగెత్తే ఓపిక లేకపోయినా కూడా పరిగెత్తాలని అనుకుంటున్నాడు. కొందరు ముసలు పరిగెడతా ఉంటారు చూడండి. యవనస్తులతో పోల్చుకుంటే డెఫినెట్గా అంత పరిగెత్తలేడు. కానీ ఆ పరిగెత్తే దానిలో ఆ ముఖంలో కళ ఉట్టిపడతా ఉంటుంది చూడండి. చాలా ఎంజాయ్గా పరిగెత్తుతూ ఉంటాడు. ఇదిగో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అది. శారీరకంగా ఈ ఇబ్బందుల పాలవుతున్నారు, కృషించిపోతున్నారు. బట్ ఆంతర్య పురుషుడు మాత్రం, అంటే ఆత్మగా దినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, అంటే ఈ లోక ఆపేక్ష కలిగిన వారమై ఉండక అనేది ఒకటి వస్తుంది.
ఈ లోకములో జరుగుచున్నటువంటి వాటి విషయంలో బాధపడక అనేటువంటిది మరొక అర్థం వస్తుంది. ఓకే, ఈ లోక సంబంధమైనటువంటి వాటి, దృశ్యమైనటువంటి వాటిని చూడక అదృశ్యమైనటువంటి వాటిని, అంటే పరలోక మహిమను మేము చూస్తున్నాం, పరలోక స్వాస్థ్యమును మేము చూస్తున్నాం. అందుకే ముందుగా దక్కబోయేటువంటి బహుమానమునందు దృష్టి కలిగిన వారమై ఉంటే ఈ శ్రమే కాదు అనిపిస్తుంది అని అన్నాడు. అలా మేము పరసంబంధమైనటువంటి వాటిని చూస్తున్నాం, నిదానించి చూచుచున్నాము. అంటే నిదానించి అంటే అర్థం చేసుకుంటున్నాం. గనుక బెత్తడంత జీవితం అని ఆయన అంటే, ఈ బెత్తడంత జీవితంలో ఈ వచ్చే శ్రమ అట ఎంతట? మనకు గోదావరి ఈదాలి అని అంటే అమ్మో అనిపిస్తుంది, ఎంత ఈత వచ్చినోడికైనా కదా. అంతెందుకండి, ఇప్పుడు వీధి సువార్తలు వెళ్తుంటే నలుగురు వచ్చి ఏంద్రా నీ సంగతి ఏంద్రా, నీకు పర్మిషన్ ఉన్నదా, ఇదేంద్రా అని తిట్టరా కొట్టరా వేయరా కట్టేయరా అని అంటున్నప్పుడే కదా. ఇక ఇందులో మళ్ళీ వీళ్ళు మతోన్మాదులు, ప్రభుత్వం, పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఒకటైపోయి కేసులు కట్టి కోర్టుకు తీసుకెళ్ళి జైలు. ఈ మధ్యలో ఇక ఆ రోజు కనుక వాళ్ళు పేతురు యోహన్లను పిలిపించి కనీసం కొట్టి ఒక బెదిరన్న ఇవ్వాలి అని చెప్పేసి కొట్టినప్పుడు, అలాంటి వాతావరణం క్రియేట్ అయినప్పుడు, మన చుట్టూ అలాంటి వాతావరణం ఉన్నప్పుడు బెంబెలెత్తిపోతాం. అది సహజంగా శారీరకంగా ఉండేటువంటి అనుభవించే ఆ క్షణంలో ఉండేటువంటి ఆ ఫీలింగ్ అనమాట. అయితే అది అలాంటిది వచ్చిన ఇక్కడ శ్రమ కాదు అని అనట్లేదు ఆయన, శ్రమే. శ్రమ కాదు అని అనడానికి వీల్లేదు, అది శ్రమే. కాకపోతే ఈ శ్రమ ఎంతకాలం? క్షణము. అంటే అనంతంతో పోలుస్తే ఈ బెత్తడంత జీవితంలో మనము అనుభవించేటువంటి శ్రమ క్షణమే. అసలు క్షణం కూడా, అనంతానికి క్షణం కూడా పోలిక ఉండదండి. ఇక ఏదో ఒక నెంబర్ చెప్పకపోతే కనీసం దాన్ని అర్థం చేసుకోవటం మనకి ఆ బేస్ అనేది ఉండదు కాబట్టి కనీసం క్షణం అన్నాడు ఆయన. క్షణాన్ని కూడా మళ్ళీ 100 భాగాలు 60 భాగాలు చేస్తే కదా మైక్రో సెకండ్ అంటూ ఉంటాం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలగజేయుచున్నది. అంటే ఆ శ్రమ మాకేం కలగజేస్తున్నదంటే, చులకనైనటువంటి ఆ శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలగజేయుచున్నది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ శ్రమ వచ్చిన కొలది మహిమకు చేరువవుతున్నాము. ఆ శ్రమ వచ్చిన కొలది పరలోకమునకు చేరువవుతున్నాము. శ్రమ వచ్చిన కొలది పరలోకపు ధనము మాకు పెరుగుచున్నది. ఈ పరలోక స్వాస్థ్యము, ధనము, మహిమ అనేటువంటిది మా కళ్ళ ముందు కనబడుచున్నప్పుడు ఇంకా అనుభవించాలి అనేటువంటి ఓపిక మాలో పెరుగుచున్నది. ఆ ఓపిక మాలో పెరుగుచున్నది అనేటువంటి విషయాన్ని చెప్పటానికి వాడినటువంటి మరొక పదం ఆ భారము మాలో కలుగుచున్నది అన్నమాట. ఆ భారం అంటే దాన్ని భరించడానికి మేము సిద్ధపడుచున్నాము. మహిమ భారము అంటే మహిమ కోసము మేము ఈ శ్రమ అనేటువంటి భారాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాం. ఆయన ఎంతకాలం అండి? క్షణమే కదా అంటున్నాడు ఆయన. క్షణమాత్రం ఉండేటువంటి. ఇప్పుడు మనం అంతా దీన్ని అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనం భయపడతామా, ధైర్యంగా ఉంటామా అని చూసుకోవాలి. భయపడి వెనక్కి వెళ్ళిపోతామా, ముందుకు సాగుతామా అనేది చూసుకోవాలి. భయపడుతున్నామంటే మనం బలహీనంగా ఉన్నామని అర్థం. వెనకకి పోతున్నాము అని అంటే
మనము యుద్ధరంగంలో లేము అని దాని అర్థం. ఏదేమైనా సరే పునరుత్థానమును, పరలోక మహిమను, స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అనే ఛాలెంజింగ్లో మనము లేము అని దాని అర్థం. ఉడత ఊపులకు భయపడుతున్నామని దాని అర్థం. తాటి మట్టల చప్పుళ్ళకి భయపడుతున్నామని దాని అర్థం. ఈ వాగే వాళ్ళందరూ కూడా ఎలాంటి వారండి? అలాంటి వారు. కాబట్టి మనకు చాలా ఓపిక అవసరం. భూమికి ఉన్నంత ఓపిక మనకు ఉండాలి. భూమికి ఎంత ఓపిక అండి? దాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేస్తున్నాం, అయినా అది ఎన్నడూ మర్రబల్లే. అది ఎన్నడూ మన విషయంలో దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప దానికై అది ఎన్నడూ ఏమీ అనలేదు. ఆ ఓపిక, సహనము, అది స్వీకరించేటువంటి గుణం మనలో అంతగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రభు లాంటి వారు, భక్తులైనటువంటి వారు చూపించి కనపరిచిపోయారు. కనుక వారిని పోలి మనం నడుచుకోవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఏమన్నాడు? నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆ నిత్యములైనటువంటి వాటి కోసం క్షణమాత్రం ఉండేటువంటి ఈ బాధలు అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. శోధన అంటే ఏంటండి? శోధన అంటే పలు విధాలుగా ప్లానింగుతో, ఏమండి, పలు విధాలైనటువంటి ముందస్తు ప్లానింగుతో మనకు సంభవించబోయేటువంటి ఆ ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఇవి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ శోధనలు అంటాం. ముఖ్యంగా ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలి అనంటే ఆ వచ్చినటువంటి శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి, ఆ భయాందోళనను బట్టి మనము ఏ విధము చేతనైనా సరే వాడు దేవునిలో నుండి తప్పిపోవాలి అనేటువంటి లక్ష్యముతో మనపై గురిపెట్టబడేటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉంటాయో అవి శోధనలు. ఎగ్జాక్ట్లీగా మనం దేవునిలో నుండి తప్పిపోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈయన నోట ఏ విధంగానైనా తప్పుడు మాట రప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో పరిసయ్యులు కుయుక్తితో పలు విధాలుగా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశాడు, ఎమోషన్ చేయించారు, రెచ్చగొట్టారు. అది శోధన. అది శోధన. ఇప్పుడు పేతురును భయపెట్టి కొట్టారు, శోధన. ఇప్పుడు స్టెఫెన్ను చంపి ఎంటైర్ ఆ క్రైస్తవుల్లో ఒక అలజడిని తీసుకొచ్చారు, అది శోధన. ఇక ఆయనని గట్ల చంపేసిన మనం కూడా మనల్ని చంపకుంటూ ఉంటారా, ఎందుకు వచ్చిన గొడవతి అని చెప్పి ఎవరింట్లో పోయి వాళ్ళు ఉండాలి, మీరు ఏదంటే అదే జిందాబాద్ అనాలి. శోధన. ఈ రకంగా రకరకాలైనటువంటి శోధనలు మనకు వస్తాయి. అసలు శోధనలే రానటువంటి వాడు క్రైస్తవుడు కాదు, గుర్తుంచుకో. శోధనలే రానటువంటి వాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే క్రైస్తవుని కాని మీద సాతాను గురి ఉండదు. సాతాను గురి ఎవరి మీద ఉంటుంది? క్రైస్తవుల మీద ఉంటుంది, భక్తుల మీద ఉంటుంది. క్రైస్తవుల మీద ఉన్నది అనంటే అది ఊరికే ఉంటుందా? ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో నిన్ను డిస్టర్బ్ చేయాలి, ఏదో ఒక దాని విషయంలో నిన్ను డిస్టర్బ్ చేయాలి. నువ్వు మానసికంగా చలించిపోయి ఎక్కడో తొందరపడాలి, తొట్టుపడాలి, స్లిప్ అయిపోవాలి. మాట కావచ్చు,
వేసే అడుగు కావచ్చు, మరి ఏదైనా చేత కావచ్చు, మెట్టికి నీ ద్వారా మిస్టేక్ జరగాలి, దైవదూషణ చేయాలి. అలా శోధిస్తూ ఉంటుంది. ఆ శోధన విషయంలో యాకోబు గారు రాస్తూ 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధనను సహించువాడు ధన్యుడు. శోధనని సహించేటువంటి వాడు ధన్యుడు. ఇట్లా ఇంత చెప్పుకుంటున్నాం, కానీ మళ్ళీ నాకు పదే పదే జ్ఞాపకం వచ్చేటువంటి మాట ఏంటంటే, చెప్పుకున్నంత తేలిక కాదు. అది బెత్తడంతా క్షణమే అని వాళ్ళు అన్నారు, మనకేమో సచిదాక కదా అనేటువంటి ఆ భారం మనకు ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడప్పుడు అది లోపల ఎక్కువ అయిపోయి ఇక బరస్ట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. మనం ఎందుకు తగ్గాలి అనేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉంటారు. అంటే ఇంకొక కొన్నిసార్లు ఏమవుతుందంటే, మన మౌనము వాళ్ళు మోపిన నిందను ఒప్పుకున్నటువంటి విధానాలకు వచ్చి వస్తూ ఉంటుంది అనమాట. అంగీకరించినట్టు అవుతుంది కదా అని చెప్పేసి అక్కడ కూడా మనకి ఏమవుతుంది అని అంటే, ఒక ఇష్యూ, ప్రెస్టేజ్ ఇష్యూ వస్తూ ఉంటుంది. ఎందుకు మనం చేయని దానికి మనం ఎందుకు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇది కూడా సాతాను శోధనలో ఒకటి అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసామనంటే దానికి దొరికిపోయినట్టే. అసలు మన విజయం, మన ధైర్యం, మన బలం, మన శక్తి, మన సామర్థ్యం, మన వీరత్వం, మనం పోరాటం అనేటువంటిది సాతాను శోధన మీద చూపించాలి. దానికి చాలా అవగాహన అవసరం, అలాగే సహనము అవసరం, ఉపాయము అవసరం, జ్ఞానము అవసరం. చాలా ఏమంటే, దుర్మార్గంగా మాట్లాడేటువంటి వారు, దుర్మార్గపు కార్యములు చేసేటువంటి వారే ఇంత ఉపాయాలతో వెళుతున్నప్పుడు, మనము సత్యంగా వెళుచున్నప్పుడు, సత్య సంబంధులముగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఇంకెంత ఉపాయంగా ఉండాలి, ఇంకెంత జాగరూకతతో ఉండాలి. ఇప్పుడు వాడు మనల్ని ఏదో అంటే వాడు గెలిచినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు, బట్ అది వాని ఓటమి, వాడి పతనాన్ని వాడే రాసుకుంటున్నాడు. మనం ఎంత ఓపికగా ఉంటే, ఎంత సహనంగా ఉంటే, ఎంత సౌమ్యంగా ఉంటే అంతగా ఈ లోకములో మనం ఓడిపోయినట్టుగా కనబడుతుంటుంది. కానీ మనము గెలుపు పట్టాను చేజిక్కించుకుంటున్నాం. గెలుపు పట్టాను చేజిక్కించుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ థింగ్. ఇది కొత్త వాళ్ళు వస్తే ఈ పాఠాలు డైజెస్ట్ కావు, కానీ ప్రాక్టికల్గా జరిగేటువంటిది ఇది. మరి మనం మాటకు మాటని ఓడిపోయి గెలుద్దామా? ఏమండి, సహనము కలిగి ఓడిపోయి గెలుద్దామా? అంతే కదా. ఇప్పుడు నీ శత్రువును ఆకలి కొని ఉంటే నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టు, మేలు చేసి చేయించు, అంతేగాని కీడు చేత కాదు. అంటే మాటకు మాటాన్ని గెలిచిన అనుకోకో, పానం ఊరుకోదు. మరి అక్కడే కదా ఊరుకోదన్న కానే ఓటమి ప్రారంభమవుతుంది. శోధననే జయించాలి. మనం దానికి సపోర్టే కదా ఎప్పుడు. సాతానుకు సపోర్టే మనం ఎప్పుడు. దాని పనిని తేలిక చేస్తాం మనం. తగ్గేదేలే అంటున్నట్టు. తగ్గేదేలే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నరకానికి పోవుడు ఖాయం అని చెప్పినట్టు.
అని చెప్పినట్టు. కనుక ప్రియులరా, జాగ్రత్త పడాలి. శోధనను సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అంటే శోధనను అనుభవించాలి. వాడు ధన్యుడు. ధన్యుడు 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 అంటే ఏం ధన్యత అయ్యా అంటే వాడికి జీవ కిరీటం దక్కుతుంది అని అంటున్నాడు. అంతేనా? జీవ కిరీటము పొందును అంటే వాడు బ్రతుకుతాడు, వాడు నిత్య జీవం పొందుకుంటాడు. మరి నిజంగా ఎవడు గెలిచినవాడు, ఎవడు ఇక్కడ జయశాలి? ఏమండి, ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు లాజరు. ఎవరు గొప్పోళ్ళు? నిజంగా భూమి మీద ఎవరు ధనవంతులు? ధనవంతుడు పేరు లేదు కాబట్టి ధనవంతుడు. అవునా? లాజరు దరిద్రుడు. ఈ క్షణం గడిచిన తర్వాత అంటే బెత్తడు, ఈ బెత్తడు గడిచిన తర్వాత ఎవరు ధనవంతులు, ఎవరు పేదవారు? ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు కదా. అయితే ఇది ఎలా అనిపిస్తూ ఉంటుందంటే అప్పుడప్పుడు, ఇప్పుడు సినిమాలు ఉన్నాయనుకోండి, అందులో కొన్ని సీన్లు ఉంటాయి. సినిమాలో జరిగినట్టుగా నిజ జీవితంలో జరగదు, సినిమా వేర్రా బాబు, నిజ జీవితం వేర్రా అని అంటుంటాం. ఇప్పుడు ఇక్కడ రాసిపెట్టినవి ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఇలా రాసి పెట్టడం వేర్రా, జీవితం వేర్రా, ఆ డౌట్ కూడా వస్తుంది కదా అప్పుడప్పుడు. ఎంత 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 ఎన్ని రకాలైనటువంటి చిక్కులు కదా. అందుకే అనిపిస్తూ ఉంటుంది, పరలోక డబ్బులు ఊరికే రావు కాదు, పరలోకము ఊరికే రాదు. ఎవరికి వస్తుంది? శోధనను సహించిన వాడికి వస్తుంది. ఇప్పుడు శోధనను భరించటం అనే పదంతో పూడ్చలే దాన్ని, శోధనను సహించిన వానికి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భరించటం అంటే భరించటము, తర్వాత దాన్ని ఇంకో రకంగా ఎదిరించటము అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇక్కడ సహించటం అంటే భరిస్తూ ఓర్చుకో, భరిస్తూ ఓర్చుకో అని దాని అర్థం. శోధనను సహించిన వాడు ధన్యుడు, వానికి జీవ కిరీటం ఇచ్చేదను అని అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడునట్లు. అది అసలు విషయం. అసలు శోధనకు కారకుడెవడు? కనబడేది ఎవరు మరి? మనోళ్ళే, మనుషులే, మనోళ్ళే, పరాయోళ్ళు కాదు వాళ్ళు. హేబేల్ని చంపింది ఎవరు? వాళ్ళ అన్నే. ఆదాము చేత పండు తినిపించింది ఎవరు? ఆయన భార్యే. ఏక శరీరం మళ్ళా. అవునా? ఇలా బైబిల్ చరిత్రలో అందరూ కావలసిన వారే శోధించారు, మోసం చేశారు. అయితే వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరయ్యానంటే అపవాది. ఆ మాటని ఇక్కడ చెప్తున్నాడు. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. చెరలో అంటే కేవలం చెర్లపల్లి లాంటిదో, లేకుంటే ఢిల్లీలో ఉన్నది ఏంటిది జైలు, తిహార్, ఇలాంటివే అనుకోకూడదు. సెల్ ఒకటి ఏర్పాటు చేసి అందులో పెడితేనే చెర అని అనుకోకండి. కొన్నిసార్లు ఇంట్లో ఒప్పించలేం, బయటికి వెళ్ళి అది చేయలేం.
ఇటు ఉండలేము, అటు పోలేము, మనసంతా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. అదేంటిది అది? అదొక చెర. అదొక చెర. అసలు నిన్ను చర్చికి రానియడమే బంద్ చేయించింది చెర. పరిశుద్ధుల సహవాసం బంద్ చేయించింది చెర. అసలు నువ్వు దేవుని కోసం పని చేయటం అనేటువంటి ఆలోచనే పక్క పెట్టించేసింది చెర. మన చెర అంటే కేవలం ఇదే భౌతికపరమైనటువంటి దాన్ని చూడకూడదు. నిన్న ఒక దగ్గర లాక్ చేయటం, సింపుల్ వర్డ్ చెప్పాలంటే, నేను లాక్ అయిపోయానని అంటారు చూడండి. ఇక నేనేం చేయలేనటువంటి తటస్థ స్థితిలోనికి వెళ్ళిపోయాను, అది చెర. అలా శోధిస్తూ మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. అయితే ఆ శ్రమ ఎంత అంటే, అక్కడ కనీసం అక్కడ క్షణం అన్నాడు కానీ ఇక్కడ కనీసం 10 రోజులన్నా అన్నాడు. పది సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు. 10 దినములు శ్రమ కలిగిన తర్వాత అయిపోయిందా? 10 దినాలంటే ఎన్ని? 10 దినాలు అంటే 10 దినాల శ్రమ అన్నాడు, మరణం వరకు నమ్మకంగా అన్నాడు. అంటే ఇప్పుడు శ్రమలు ఎన్ని దినాలు? సత్యదాకా అని 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు కాదు, జీవితకాలం. అంటే జీవితకాలం నీకు శోధన వస్తుందా? వస్తుంది. గనుక పౌలు గారు అన్నట్టుగా శ్రమ వచ్చినందుకు మీరు ఆశ్చర్యపడకండి మాత్రమే కాదు, శోధన వచ్చినందుకు కూడా మీరు ఆశ్చర్యపడకండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, శోధనను సహించిన వాడు ధన్యుడు, జీవ కిరీటం వాడికి ఇవ్వబడుతుంది. అయితే శోధించేవాడు మనుషుడు అనుకోకండి, వాడు అమాయకుడు, అసలు దద్దమ్మ వాడు, అసలు పిచ్చోడు వాడు. ఎందుకంటే సాతాను చేతిలో పావులుగా వాడబడేటువంటి వాళ్ళందరూ ఎవరండి? అమాయకులు. వాళ్ళ విషయంలో జాలి పడాలి, యాక్చువల్గా బాధపడాలి, అయ్యో ఇట్లా అయిపోతాడు కదా అని చెప్పి. కానీ విలన్ వీడు సాతాను. కాబట్టి మరణము వరకు నమ్మకముగా ఉండుము. అంటే ఏం నమ్మకం ఇక్కడ? ఏ విషయంలో నమ్మకాన్ని కనబరుచుకోవాలి? వాడెంత శోధించినా అబద్ధం ఆడకు, దూషించకు. ఓకే, వాడెంత శోధించినా క్షమాగుణమే కలిగి ఉండు. ప్రేమించు, మాటకు మాట అనకు, దెబ్బకు దెబ్బ కొట్టకు. నువ్వు కొట్టాలన్నా అనాలన్నా ఎవరిని అనాలంటే సాతాన్నే. వాడే అసలైన శత్రువు. అందుకే అంటాడు మీ శత్రువు, అపవాదిని ఉద్దేశించి మనతో చెప్తూ ఉంటాడు. మీ శత్రువు గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాణ్ణి టార్గెట్ చేయి, వానికి దొరకకు. వాడు నీకోసం పెట్టినటువంటి వలలో వాడే పడేటట్లుగా చెయ్యి. ఇప్పుడు యేసుప్రభుల వారిని సాతాను వలలో వేసిందా? యేసయ్యే వలలో వేశాడా? అంటే ఇప్పుడు చంపి గెలవాలని అదనుకున్నది, కానీ మరణం ద్వారా గెలిచింది ఎవరు? యేసయ్య. లైక్ దట్. అంత యుక్తిగా, అంత జాగ్రత్తగా మనం ఉండాల్సి ఉంటుంది. చాలా సున్నితమైనటువంటి విషయాలు ఇవి. కొన్నిసార్లు ఎమోషన్ ఏం చేస్తూ ఉంటాయంటే వివేకాన్ని చంపేస్తూ ఉంటాయి. కొన్ని ఎమోషన్లు బ్యాడ్ ఎమోషన్లు ఉంటాయి, గుడ్ ఎమోషన్లు ఉంటాయి. కొన్ని బ్యాడ్ ఎమోషన్లు ఏం చేస్తూ ఉంటాయంటే మన వివేకాన్ని చంపేస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. అక్కడ తాత్కాలికంగా మనం ఏదో పైప్ చేయి సాధించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది పై చేయి కాదు, వాస్తవానికి అది
లోయర్ హ్యాండ్ అవుతుంది ఓటమి. కాబట్టి జీవితకాలం వరకు అంటే మరణం వరకు నువ్వు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను అన్నమాట. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. గనుక ప్రేమైనటువంటి దేవుని వర్లారా, ఈ జీవ కిరీటం అనేటువంటి ముందుగా దక్కబోయేటువంటి బహుమానము మనకున్నది. కాబట్టి ఈ లోకములో మనకెదురయ్యేటువంటి ఈ శ్రమ, ఈ శోధన చులకనైనది, క్షణమాత్రం ఉండేటువంటిది, కొద్ది కాలమే అని మనసులో పెట్టుకొని అనంతకాలంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదని ఓపిక తెచ్చుకొని శత్రువైనటువంటి సాతాను మీద గెలవటానికి ప్రయత్నం చేయాలి. అందుకోసము మనం చాలా తెలివిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కనబడతాయి. ప్రవక్తల్లో కనబడతాయి, యేసయ్యలో కనబడతాయి, అపోస్తల్లో కనబడతాయి, భక్తుల్లో కనబడతాయి. వాటన్నిటి సాధ్యమైనంత మేరకి నెమరు వేసుకోవాలి. ఎంత నెమరు వేసుకుంటే అంత ఓపిక మనకు వస్తుంది, ఎంత నెమరు వేసుకుంటే అంత ఉపాయం మనకు వస్తూ ఉంటుంది, అంత జాగ్రత్త మనకు వస్తూ ఉంటుంది. కనుక మెట్టుకి నిలవండి, గెలవండి, నిత్య జీవాన్ని దక్కించుకోండి. గాడ్ బ్లెస్ యూ.